మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అంటే 40,000కు పైగా వీళ్ళకి జీతభత్యాలు ఉండాలని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాదాపు 1500 మంది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దీని మీద గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయేలా కూడా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ తీసుకుపోయేలా కూడా ఒక కమిటీ నిర్వహించారు. సో రియాజ్ సార్ గారు ఉన్నారు నాతో పాటు, మేనిఫెస్టో కమిటీ మెంబరు, అలాగే జానయ్య సార్ ఉన్నారు. ప్రొఫెసర్ సార్, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా డిగ్రీ పై స్థాయి చదువుల్ని మనం ఉన్నత విద్య అంటాం, 10th క్లాస్ వరకు ఉండేదాన్ని మనము స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ రెండింటి మధ్య ఉండే వారధి ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఒకప్పుడు 2 ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం ఇంటర్మీడియట్ వ్యవస్థ అంతా కూడా ఈ జేబుల్లో ఒక సంస్థ, ఆ జేబుల్లో ఇంకో సంస్థ వేసేసుకుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు మొత్తం నిస్తేజం అయిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి. రిటైర్ అయినా కొద్దీ వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, కానీ కొత్త వాళ్ళకి రిక్రూట్ చేయకపోయేసరికి కాంట్రాక్ట్ లెక్చర్స్ రూపంలో, పార్ట్ టైం లెక్చర్స్ రూపంలో, కన్సల్టెంట్ రూపంలో వచ్చి చివరికి అతిథి అధ్యాపకుల రూపంలోకి వచ్చారు. అతిథి అధ్యాపకుల వ్యవస్థే ప్రధానంగా మనం ప్రశ్నించాల్సిన వ్యవస్థ. అంటే వాళ్ళు అతిథులు మాత్రమే, వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదని చెప్పడమే. అంటే వాళ్ళ హక్కులను ముఖ్యం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి 28,000 రూపాయల జీతాన్ని గతంలో వాళ్ళు చేస్తే ఆ 28,000 రూపాయల జీతాన్ని కూడా సరిగా చెల్లించని పరిస్థితి, హాలిడేస్లో తీసేయడం, కుటుంబాన్ని పోషించగలిగిన పరిస్థితిలోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులు, వీళ్ళు మంచిగా అద్భుతంగా వీళ్ళందరూ కూడా పిహెచ్డీ చేశారు, నెట్ లాంటి ఎగ్జామ్స్ పాస్ అయినారు, ఉన్నత విద్యావంతులు. కానీ వాళ్ళకి అవకాశాలు మాత్రం ఎక్కడా కల్పించబడలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము కూర్చున్నప్పుడు ప్రొఫెసర్ జానయ్య గారు, నేను, ఇంకొంతమంది విద్యార్థికులు అందరం కలిసి వీళ్ళకి కనీసం బతుకు భద్రత ఇవ్వాల ఉద్దేశంతో 42,000 రూపాయలు వీళ్ళ కన్సల్టెంట్ ఇవ్వాలి ఇంటర్మీడియట్ వాళ్ళకి నిర్ణయించుకున్నాం. డిగ్రీకి 50,000 రూపాయలు ఇవ్వాలన్నాం. మేనిఫెస్టో కమిటీ మెంబర్స్గా మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఈ విషయాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళి, వీళ్ళందరూ విద్యార్థికులు కాబట్టి వీళ్లకు న్యాయం జరగాలని, వీళ్ళకు న్యాయం జరిగితే ఏమైందంటే సహజంగానే వీళ్ళు వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకు వీళ్ళు చదువు చెప్తున్నారు కాబట్టి వీళ్ళ ద్వారా వ్యవస్థ మొత్తం కూడా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని మా అభిప్రాయం. సో గత ప్రభుత్వంలో అయితే వీళ్ళకి అన్యాయం జరిగిందని చాలామంది రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు, ఇవన్నీ జరిగినాయి, అయిపోయింది. కొత్తగా కొలువు తీరింది మీ ప్రభుత్వం, మీరు కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీ ద్వారా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందా? కేవలం ఇప్పుడు నిజానికి వాస్తవంగా చెప్పాలనుకున్నప్పుడు విద్యార్థికులు, చదువుకున్న వాళ్ళు, సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ లీడర్షిప్ వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సహజంగా వీళ్ళ ప్రయోజనాల కోసము, వీళ్ళకు మేలు చేయడం కోసం పనిచేయాలి. మీ అందరికీ బాగా తెలుసు, కాంగ్రెస్ పార్టీ రాగానే మేము స్వేచ్ఛనిచ్చాం, మీటింగ్ పెట్టే స్వేచ్ఛనిచ్చాం. అంతకుముందు వీళ్ళు మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉండకపోయేది. మీటింగ్ మీద సస్పెండ్ చేసి ఫోటోలు తీసేది, కేసులు పెట్టేది, మాట్లాడుకునే స్వేచ్ఛ మేము ఇచ్చాం కదా. ఆ నేపథ్యంలోనే మేము ఏదైతే మేనిఫెస్టోలో వాగ్దానం చేశామో వాటిని నెరవేరుస్తామని కూడా రీసెంట్గా ఎల్బీ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ప్రొఫెసర్ జానయ్య గారు లాంటి పెద్దలు కూడా మాతో ఉన్నారు. మేమందరం కలిసి వీళ్ళ విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ బేసికల్గా పబ్లిక్ సెక్టర్ కాపాడే పార్టీ, పబ్లిక్ సెక్టర్ కోసం ఉన్న పార్టీ. కాబట్టి సహజంగా మేము భవిష్యత్తులో వీళ్ళ డిమాండ్స్ పెడతాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకదు. ఆ దిశగానే మేము ఆలోచిస్తామని మీ ద్వారా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జేఎల్ నోటిఫికేషన్ పడితే వీళ్ళకి ఇబ్బంది అవుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు, వాస్తవమేనా, ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఏంటంటే రెగ్యులర్ ఉద్యోగాలు, రెగ్యులర్ నోటిఫికేషన్లు మనం ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలి. అదే సందర్భంలో వీళ్ళలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే సెట్ పాస్ అయ్యి, నెట్ పాస్ అయ్యి, పిహెచ్డీ చేసి అర్హులు ఉన్నారు. వీళ్ళని కూడా అకామిడేట్ చేసే క్రమంలో ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, రెగ్యులర్ నోటిఫికేషన్లకు ఇబ్బంది పడకుండా, రెగ్యులర్ ఉద్యోగాలు దెబ్బతినకుండా. రెగ్యులర్ వ్యవస్థ లేనప్పుడు వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని కూడా మనం ఎట్లా అకామిడేట్ చేసుకోవాలనే విషయం మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం మేధావులతో ఆలోచిస్తుంది. ఆల్రెడీ జానయ్య గారు లాంటి వాళ్ళను ప్రభుత్వం కోరింది. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎన్ని విద్యా అవకాశాలు ఉన్నాయి, ఎట్లా మనం చేస్తే మంచిగా ఉంటుంది దాని మీద కూడా కోరారు. దానికి సంబంధించిన రిపోర్ట్లను కూడా సంసిద్ధం చేసే ప్రయత్నంలోనే మేము ఉన్నాం. సో గవర్నమెంట్తో మాట్లాడతారా, వీళ్ళని తీసుకుపోయి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా ఉంటుందా? తప్పనిసరిగా మొట్టమొదటిసారిగా అధికారుల స్థాయిలో మాట్లాడతాం, దాని తర్వాత మంత్రుల స్థాయిలో మాట్లాడిపిస్తాం, చివరిగా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడిపించే ప్రయత్నం. ప్రధానంగా వీళ్ళకి ఏంటి సార్, శాలరీ ఇంక్రీజ్మెంట్ కావాలంటే? ఒకటో వాళ్ళు ఉద్యోగ భద్రత అంటున్నారు, తర్వాత 1 సంవత్సరం తర్వాత మరో సంవత్సరం రెగ్యులరేషన్ విషయం కూడా మాట్లాడుతున్నారు. మూడో విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే శాలరీ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా ఇవ్వమంటున్నారు. మేము మేనిఫెస్టోలో ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని కూడా అమలు చెప్తున్నారు. ప్రొఫెసర్ జానయ్య గారు చెప్పండి, ఎట్లా చూస్తారు వీళ్ళ ఆ కమిటీ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతా అంటున్నారు, ఏమున్నాయి దీంట్లో ప్రధాన సమస్యలు ఏం చెప్తారు? మీకు ఒక విషయం నేను చెప్తాను ఈ సందర్భంగా. నాట్ ఓన్లీ ఈ అతిథి ఉపాధ్యాయులు కాదు, మొత్తం విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న అందరికీ
కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్యకు ఎప్పుడు పెద్దపీట వేసే పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి, 1947 నుంచి మొదలు పెడితే స్వతంత్రం వచ్చినప్పుడు 9 యూనివర్సిటీస్ ఉండేది, ఇలా 800 యూనివర్సిటీస్ అయినాయి. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ ఉన్న రాష్ట్రం కానీ ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు అసలు వాళ్ళు పెట్టారనేది. ఇవన్నీ 100కు పైగా ఐఐటీస్, ఎన్ఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఓవరాల్ స్టేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి మాత్రమే. కేవలం నాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వచ్చేవి ఏమీ లేవు. అంటే విద్యకు ఎప్పుడు పెద్దపీట వేస్తుంది. ఎందుకు? విద్యే అభివృద్ధికి సాధకం. ఇది నెహ్రూ గారు నమ్మిండ్రు. ఇది డెవలప్మెంట్ ఐడియాలజీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఆ నేపథ్యంలోనే 10 సంవత్సరాలలో గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి సర్వనాశనం అయిపోయింది తెలంగాణలో కానీ ఈవెన్ భారతదేశంలో కూడా అదే పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో ఏం జరగలేదంటారా? విద్యార్థులకు ఏమీ జరగలేదు, నష్టం జరిగింది. డేటా సహా చెప్తా. ఎవరు రమ్మంటారో రమ్మండి నా దగ్గరికి. 6% మాత్రమే ఈరోజు వార్షిక బడ్జెట్లో పెడుతున్నారు. 12% ఉండేది 2014లో. మొత్తం 28 రాష్ట్రాలలో అతి తక్కువ బడ్జెట్లు 28వ స్థానంలో తెలంగాణ ఉన్నది. ఏంటి నీ గొప్పతనం? ఈరోజు ఒట్టి ఎక్కడో ఇంగ్లీష్ మాట్లాడి ఒట్టి పోకిన మాటలు మాట్లాడడం కాదు. కేటీఆర్ 150,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినామంటుండు కదా, మరి తప్పు. చూపేవను ఒక 15,000 మందిని మా ముందు ప్రజెంట్ చేయవను, నాకు వచ్చింది కేటీఆర్ వల్లని. ఇవన్నీ మాటలు కాదు, స్టాటిస్టిక్ చెప్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ అభివృద్ధి సూచిక అంటాం. ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధికి అది ఒక సూచిక. ముందుకు పోతున్నావా వెనక్కి పోతున్నావా? 2014లో తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశంలో 10వ స్థానం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. ఈరోజు 20వ స్థానానికి పడిపోయింది. ఇదే కేటీఆర్ని అడుగుతున్నా, నువ్వు ఉద్యోగాలు ఇచ్చుంటే, రైతులు బాగుపడి ఉంటే, ఎడ్యుకేషన్ బాగుపడి ఉంటే ఇది 10వ స్థానం నుంచి 5వ స్థానానికి పోవాలి, లేదంటే 1వ స్థానానికి పోవాలి. 20వ స్థానానికి ఎందుకు పోయిందని అడుగుతున్నా. అంటే ఈ జనాలకు తెలియదు. తెలివి తక్కువ జనాలు తెలంగాణ వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతాడా? ఇలాంటి మోసం మాటలు నమ్మకనే మొన్న బుద్ధి చెప్పారు. అయినా ఇంకా బుద్ధి రాక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సరే, ఈ సబ్జెక్టు వేరు. ఇక మన సబ్జెక్టుకి వస్తే విద్యకు పెద్దపీట ఈ ప్రభుత్వం వేస్తుంది. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మనకు టాప్ ప్రియారిటీ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్, ఇవి అండ్ గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వీళ్ళకి ఎవరైతే గెస్ట్ లెక్చరర్లు ఉన్నారో వీళ్ళకి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? 1000% న్యాయం జరుగుతుంది. అసలు సింపుల్ కోరికలు ఇవి. యాక్చువల్గా ఏ ప్రతినిధులు వచ్చి ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం లేదు, ఏ ప్రతినిధులు కమిటీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఎంత తెలుసా వీళ్ళకి బడ్జెట్, వీళ్ళ కోరికలకు? నాట్ ఓన్లీ జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీ, డిగ్రీ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ, రెసిడెన్షియల్ కాలేజ్ గెస్ట్ అంతా కలిపితే ఒక 7,000 మంది ఉంటారు. వీళ్ళు ఒక 2,000 మంది మొత్తం కలిపితే వాళ్లకు మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన విధంగా 42,000 జూనియర్ కాలేజ్ వరకు, 50,000 డిగ్రీ కాలేజ్ చేస్తే కేవలం నెలకు 20 నుంచి 25 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 300 కోట్లకు లోపే అడిషనల్ బడ్జెట్. సో వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు సార్. ఏడాదిలో 7 లక్షల కోట్లు ఏమో అప్పు చేసిపోయారు గత ప్రభుత్వము. ఎట్లా సాధ్యమైతే 2 లక్షల ఉద్యోగాలు అంటారు, 6 గ్యారంటీలు అంటారు, ఎట్లా సాధ్యమైతే? ఇవన్నీ సాధ్యమే. మొత్తం 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రామిస్ చేసిందో వన్ టైం కాదు, ఇది ఫ్లో ఉంటుంది. వన్ టైం అనేది కొన్ని మాత్రమే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, బట్ ఫ్లో ఉంటుంది. మొత్తం 40 నుంచి 45,000 కోట్లు మాత్రమే నెక్స్ట్ 3 ఇయర్స్లో. అంటే సంవత్సరానికి 15 నుంచి 20,000 కోట్లు అదనంగా అవుతుంది. ఈ ప్రతిపక్షాలు రకరకాల దాన్ని కలరించి, ఎందుకంటే మీరు చేయలేదు అంటే వాళ్ళు గత 10 ఏళ్లలో ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి దాన్ని ఒక జలసిగా ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. మొత్తం 6 గ్యారెంటీలలో 16 అంశాలు ఉంటాయి. అది కూడా చెప్తున్నా మీకు. 6 ప్రామిసులు కాదు, 6 ప్రధానమైన అంశాలలో. ఉదాహరణకు రైతు భరోసా, అందులో 3 ఉంటాయి. మహాలక్ష్మిలో 3 ఉంటాయి. ఆ విధంగా మొత్తం 16 అంశాలు. అదేవిధంగా మేనిఫెస్టోలో ఇతర అంశాలంతా 416 ఉంటాయి. 416 ప్లస్ 16 432 ప్రామిసులు. మొత్తం ప్రతి ప్రామిసు అమలు అయ్యేదే. ఇందులో ఏది అసాధ్యం కాదు, అన్నీ అమలు చేస్తుంది పార్టీ. 2 లక్షల ఉద్యోగాల దానికి వస్తే ఏం చెప్తారు? 100% విత్ ఇన్ 1 ఇయర్లో అన్నాం, కాకపోతే 5-6 నెలలు అటు ఇటు కావచ్చు. బట్ సర్టన్లీ 2 సంవత్సరాల లోపల 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు నింపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కదా. ముఖ్యమంత్రి గారు చెప్పింది నమ్ముతారా? లేకుంటే ఒట్టి గాలి మాటలు చెప్పే ఎవరో ప్రతిపక్షాలు ఆధారం లేకుండా చెప్పింది నమ్ముతావా? ఒక ముఖ్యమంత్రి గారు
ప్రజలకు ఇచ్చిన హామీని పునరుద్ఘాటిస్తూ ఇది మేము కట్టుబడి ఉన్నామన్నారు. ఆల్రెడీ ప్రక్షాళన మొదలైంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెక్స్ట్ మంత్ నుంచి నోటిఫికేషన్లు వస్తే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. మొత్తం భారతదేశంలో జరిగిన అన్ని ఎన్నికలలో, ఇటు పార్లమెంట్ కావచ్చు, అన్ని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తున్నది ఏకైక తెలంగాణ కాంగ్రెస్ కమిటీ 2023 ఎలక్షన్ మేనిఫెస్టో. జాబ్ క్యాలెండర్ ప్రకటించాం, దానికి కట్టుబడి ఉన్నారు అని సీఎం గారే చెప్పారు. సో ఎందుకు సమావేశం ఏర్పాటు చేసిర్రు? గత ప్రభుత్వం ఏం చేసింది మీకు? వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు 40,000కు పైగా జీతభత్యాలు ఇస్తామని చెప్పారు. ఎందుకు మీట్ అవ్వాల్సి వచ్చింది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అతిథి అధ్యాపకులు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన ప్రొఫెసర్ రియాజ్ సార్, యానయ్య సార్ మరియు ఇందిరా శోభన్ మేడం గారు వచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అతిథి అధ్యాపకులు గత ప్రభుత్వంలో పడ్డ కష్టాలు, గత ప్రభుత్వం మమ్మల్ని మోసగించిన తీరు, ఇవన్నిటిని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ పార్టీకి మేము ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా మీ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 40,000 శాలరీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశం కొరకే ఈరోజు ముఖ్య అతిథులుగా వీళ్ళని పిలుచుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి మాకు మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా వాళ్ళు మా సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి గెస్ట్ లెక్చరర్ కంటే ఏం చెప్తారు? సమస్య ఏంటంటే, మేము మిగతా లెక్చరర్స్ లాగా, లైక్ రెగ్యులర్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ లాగా మేము కూడా 9 to 4 కాలేజ్లో స్టూడెంట్స్కి యొక్క అభివృద్ధి కోసం మేము కూడా వాళ్ళలాగా సమానంగా పనిచేస్తున్నాం. కానీ వేతనానికి వచ్చేసరికి వారికి మాకు వ్యత్యాసం ఉంటుంది. మాకు కేవలం 72 పీరియడ్లు, అంటే నెలకి 72 గంటలు క్లాస్ చెప్పినందుకు మాత్రమే మాకు శాలరీ ఇస్తారు. దానికంటే ఎక్కువ చెప్తే అంతే ఉంటుంది, తక్కువ చెప్తే మాత్రం కట్ చేసి ఇస్తారు. సో మా ముఖ్య డిమాండ్ ఏంటంటే, సమాన పనికి సమాన వేతనం. అంటే మేము ఏదైతే వాళ్ళతో పాటుగా మేము వర్క్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మాకు కూడా శాలరీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం ఒక ఉద్యోగ భద్రత, అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ రెన్యువల్ కోసం మేము తిరగాల్సిన పని లేకుండా 12 నెలలు శాలరీ ఇస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించినట్టయితే మా జీవితాలు బాగుపడతాయని మా ఉద్దేశం. చెప్పండి, మీరు కూడా గెస్ట్ లెక్చరర్ వర్క్ చేసినాం. సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మాకు మెయిన్ ఏం లేదు, గత 10 సంవత్సరాల నుంచి గెస్ట్ లెక్చర్ వర్క్ చేస్తున్న సందర్భంలో చాలా ఆర్థిక సమస్యలు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక ఆర్థిక సంవత్సరం గడిచినా కూడా 1 నెల శాలరీ రాని సందర్భాలు కూడా గత 2 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మాకు ఇమీడియట్గా మంత్లీ శాలరీ అనేటువంటిది ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా మేనిఫెస్టోలో రెగ్యులర్గా మీకు శాలరీ రావట్లేదు, మంత్లీ రెగ్యులర్ రావట్లేదు. మంత్కి ఒకసారి వస్తుంది. గత ప్రభుత్వంలో దాదాపు అకాడమిక్ ఇయర్ గడిచిన తర్వాత కూడా 2-3 నెలల తర్వాత వచ్చేది. అంటే దాదాపు డిసెంబర్ నుంచి మార్చ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా జూన్ జూలైలో వచ్చేది. అంటే దాదాపు ఒక 5-6 నెలల శాలరీ కూడా రానటువంటి పరిస్థితులు ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 42,000 కన్సల్టేట్ పేమెంట్ ఇచ్చడం పాటు నెలకు ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎవ్రీ ఇయర్ జూన్ నుంచి మాకు కంటిన్యూషన్ ఇవ్వాలని, ఎంటీఎస్ ప్రకటించాలని, 12 నెలల జీతం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది మొత్తానికి గతంలో కేసీఆర్ హయాంలో గెస్ట్ లెక్చరర్లు అందరూ కూడా మోసపోయినారని వాళ్ళు మాట్లాడారు. సో చాలామంది రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు కూడా జరిగినాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు 40,000కు పైగా గెస్ట్ లెక్చరర్లకు జీతాభత్యాలు ఇస్తాం, ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు కావాలని కూడా వీళ్ళ పాత్ర కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలవడంలో అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్గా ప్రొఫెసర్ రియాజ్ సార్ ఉన్నాడు. సో ఆయన లీడ్ తీసుకున్నాడు, ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా వీళ్ళకి న్యాయం చేస్తా అని చెప్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో.